దోస్తులందరూ నమస్తే, అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడిల్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం నాగారంలో ఉన్న భారత్ కళాకార్ అనే షెడ్లో ఉన్నాం. సో లాస్ట్ టైం మీరు వీడియో చూసారు కదా. సో ఏదైతే గణేష్ మేకింగ్ వీడియో అయితే మనం చూసాం కదా, ఆ మేకింగ్ వీడియో అనేది మనం ఇక్కడనే షూట్ చేసినాం, వీళ్ళ షెడ్లోనే షూట్ చేసినాం. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే గణేష్ మొత్తం రెడీ అయిపోయినాయి, కానీ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే. అంటే వాటికి ఇంకా జ్యువెలరీ కానీ ఐస్ కానీ అది పెయింటింగ్ చేయలేదు. ప్రజెంట్ అయితే జస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. చూద్దాం ఒకసారి పెయింటింగ్ వర్క్ ఏ విధంగా అవుతుందో. సో గణేష్ ఏంటంటే మనము నార్మల్గా చూస్తే మనకు అర్థం కాదు. సో అది పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూస్తేనే గణేష్ అనే ఫైనల్ లుక్ మనకు తెలుస్తుంది. సో మీకు సౌండ్ వస్తుంది కదా, లోపల ఆల్రెడీ పెయింటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో చూపిస్తాం మీకు లోపల గణేష్లు ఏ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఇక్కడ 10 ఫీట్ గణేష్ వరకు అయితే మనకి దొరుకుతాయి. 10 ఫీట్ వరకు, అంతకంటే ఎక్కువ అయితే గణేష్లు ఉండవు ఇక్కడ, ఎందుకంటే చాలా చిన్నగా కాబట్టి. సో ఈ లొకేషన్ వచ్చేసి నాగారంలో ఉన్నది. అండ్ అలాగే ఒకవేళ మీకు గణేష్ నచ్చినట్టయితే నేను ఈ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా, దాని త్రూ మీరైతే దగ్గర రండి. చూపిస్తాను, లోపలికి వెళ్దాం పదండి ఒకసారి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, కలర్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది, కానీ ఏంది అంటే జ్యువెలరీ వర్క్, సో ఏదైతే జ్యువెలరీ వర్క్ ఉంది కదా, ఆ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో జస్ట్ పెయింటింగ్ మాత్రం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. చూసారుగా కలరింగ్ కానీ, సో కలర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో జ్యువెలరీ వర్క్ కంప్లీట్ పెండింగ్ అవుతుంది. అండ్ అలాగే సో ఏదో ఐ ఉంది కదా, ఐ వర్క్ కూడా కావాలి. సో ఈ ఐ వర్క్ చేయడానికి స్పెషల్గా ఒక పెయింటర్ వస్తాడంట. సో తను వచ్చినప్పుడే ఈ ఐ వర్క్ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తారని చెప్తుర్రు. ఈ గణేష్ వచ్చి మొత్తం ఎగ్జాక్ట్ 10 ఫీట్ వరకు ఉంటుంది. అంటే ఒకే మోడలేషన్ గణేష్లు అనేది ఇక్కడ మొత్తము ఒక్కొక్క స్టైల్ గణేష్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక 5 వరకు అయితే ఉంటాయి ఇక్కడ. సో అంటే అన్ని వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి గణేష్లు. సో ఇది ఒకటి ఫస్ట్, అండ్ ఇది సెకండ్, ఇది వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్. సో చూసారు కదా, అంటే ఒకే మోడలేషన్ గణేష్లు అనేది ఒక 4 ఐడియల్స్ అయితే వీరు రెడీ చేసి పెడుతుర్రు. ఇక్కడ రామ్ మందిర్ గెటప్లో గణేష్ అయితే ఉన్నది. సో దీనికి కూడా ఇంకా కలరింగ్ అనేది కాలేదు. మనకు బ్యాక్గ్రౌండ్లో రామ్ మందిర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు, అండ్ మనకైతే ఫైనల్గా వినాయకుడు అయితే ఎదురుగా ఉన్నాడు. సో చాలా గణేష్లు ఉన్నాయి లోపలైతే, కానీ ఏంటంటే ఇక ఫైనల్గా ఇంకా పెయింటింగ్ అయితే పూర్తి కాలేదు. పెయింటింగ్ పూర్తి కావాలి ఇంకా. చూడండి, ఈ గణేష్ అయితే హైలైట్ ఉంది. స్పెషల్ గణేష్ అనుకుంటా ఐ థింక్ ఇది. ఏంటంటే తొండం మీద తొండం ఉన్నది, వినాయకుడు తొండం మీద ఎలుక. సో ఏంది అంటే మనకు మెయిన్ ఇక్కడ సో పెయింటింగ్ వర్క్ అయింది, కానీ జ్యువెలరీ వర్క్ మొత్తం ఫుల్ అండ్ ఫైనల్గా మొత్తం అయితే వినాయకుడు రెడీ కాలేదు ఇంకా. కొన్నిటికైతే ఐ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, కొన్నిటికైతే ఇంకా మొత్తం కంప్లీట్గా కాలేదు. చాలా వరకు అయితే వర్క్ పెండింగ్ ఉంది, ఇంకా మొత్తం ఇంకేం వర్క్ కంప్లీట్ కాలేదు. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళైతే స్లో వర్క్ చేస్తారు. సో శివుడు అండ్ వినాయకుడు ఇది ఒక మోడలేషన్ అనమాట. అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆవు, సో మనకు శివుని మీద కూర్చుంటాడు కదా. ఏంటి అంటే మనం ఇలా చూస్తే గణేష్ అనేది మనకు అర్థం కాదు. సో కంప్లీట్గా మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయితే ఫైనల్ లుక్ అనేది మనకి ఏర్పడుతుంది అప్పుడే. ఇప్పుడైతే అంత అట్రాక్షన్ అయితే అనిపిస్తలేదు, కానీ ముందు ముందు చూస్తున్న కొద్దీ అప్పుడు ఏర్పడుతుంది మనకు. చూస్తారు కదా, సో ఇది ఒక వినాయకుడు అనమాట. అంటే ఇది అంటే నంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి గణేశుడివి. అండ్ ఇక్కడ చూడండి, వినాయకుడి మీద శివలింగం మీద నాగపాము పడిగా చూస్తారు కదా, ఏ విధంగా ఉందో. అంటే ఏం చెప్పాను కదా మీకు, వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా అయితే ఇంకా వర్క్ కాలేదు. సో బేసిక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది వినాయకుడిది.
సో ఫైనల్ గా ఒక వినాయకుడు అయితే మొత్తం రెడీ అయి ఉన్నది. సో దాని మీద ఏంటంటే వీళ్ళు కవర్ అయితే కప్పేసిర్రు డస్ట్ పడకుండా. సో చూస్తున్నారు కదా, ఈ మొత్తం జ్యువెలరీ కానీ ఐ కానీ, సో మొత్తం ఎంటైర్ గణేష్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఆ గణేష్ అయితే వీళ్ళు కవర్ లో పెట్టడం జరిగింది. సో చాలా వరకు అయితే చాలా పెండింగ్ ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్ కావాలి. ఐ వర్క్ కానీ జ్యువెలరీ వర్క్ కానీ. సో ఇవన్నీ అంటే ఐ థింక్ ఇవన్నీ వచ్చేసి 5 feet 7 feet గణేష్లు ఇవి. पूरा मूर्ति का कलर यही रहता है क्या? तो कलर चेंज होता पूरा? कलर चेंज होता ना? तो इसको क्या बोलते हैं जब आप मार रहे ना अभी? ये क्या कलर है? स्टिंग बोलते हैं इसको। स्किंग बोलते हो अपन दूसरा कलर इसको पकड़ने के लिए। बॉडी कलर रहता है। हाँ हाँ अच्छा अच्छा। సో చాలా వరకు ఏంటంటే పెయింటింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఏంటంటే చూపించినవి ఆ గణేష్లు అందరి ఏంటి అంటే ఓన్లీ వాళ్ళు పెయింటింగ్ వేసి వదిలేసారు. వాటికి ఇంకా జ్యువెలరీ వర్క్ కానీ ఐ వర్క్ కానీ ఇది కంప్లీట్ కాలేదు. సో వాళ్ళు ఇవాళ రేపన్న వచ్చి ఈ ఐ వర్క్ కానీ జ్యువెలరీ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ చేస్తారంట. సో ఇక్కడ చూస్తారు కదా మనకు పడిగి వినాయకుడు కనిపించిండు. అండ్ అంటే ఇది వేరే షెడ్. సో ఇంతకుముందు షెడ్ పక్కన ఉండే, ఇది ఒక షెడ్. ఒకసారి చూడన్నా, అట్లే చూడు.